తప్పకుండా వినాయక చవితి పండుగ రోజు మనం మట్టి గణపతిని తెచ్చుకొని ఆ మట్టి గణపతికి పూజ చేస్తాం. అంతేకాకుండా ముందుగా పసుపు గణపతిని కూడా తయారు చేస్తాము. అయితే పసుపు గణపతి ముందుగా పూజలు చేసి ఆ తర్వాత మనం ఆ మట్టి గణపతికి పూజలు చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా? మనం ఏ పూజలోనైనా కానీ గణపతిని మనము విగ్రహ రూపంలో కంటే కూడా ప్రతి పూజలో ప్రతి కార్యక్రమంలో గృహ ప్రవేశం చేసుకున్నా, శంకుస్థాపన చేసుకున్నా, ఏది చేసుకున్నా గణపతిని మనం ఏ రూపంలో, హరిద్ర రూపంలో అంటే పసుపు రూపంలో గణపతిని మనం పూజ చేస్తాం. అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ యొక్క విధానం అంటే గణపతి పుట్టకే పసుపు, హరిద్ర గణపతి అని అంటారు. కాబట్టి అమ్మవారు మనం అభ్యంగన స్నానం ఆచరించిన సందర్భంలో పసుపు ముద్దని, పిండి ముద్ద అని అంటారు కానీ పసుపు రాసుకుంటారు కదా మా ఆడవాళ్ళు. ఆ పసుపు ముద్దని చూసిన తర్వాత ప్రాణం పోసింది. ఆ యొక్క పసుపు ముద్ద ద్వారానే వినాయకుల వారు ఉద్భవించారు. మనకి ఇది శాస్త్రం చెప్పబడి ఉంది. కాబట్టి ముందుగా గణపతి పుట్టుకకి కారణం అనేటువంటిది పసుపు. కాబట్టి ముందుగా పసుపు గణపతినే మనం పూజ చేయాలి. తర్వాతనే మనం ఇంట్లోకి తెచ్చుకున్నటువంటి వినాయకుడికి ఆ యొక్క పూజా విధానం చేసుకోవాలి. ముందుగా పసుపు గణపతిని పెట్టుకొని మనం ఎన్ని వినాయక విగ్రహాలు పెట్టుకున్నా మళ్ళీ ఆ యొక్క వినాయకుడి విగ్రహానికి ముందర మంటపంలో 3 తమలపాకులు పెట్టి ఆ యొక్క తమలపాకుల్లో పసుపుతో చేసినటువంటి గణపతిని మనం పెట్టి ఆ గణపతిని విగ్రహాన్ని ఏకకాలంలో మనం పూజ చేసుకోవచ్చు. గురుగారు, ఏదైనా ఒక కారణం చేత కుదరకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో ఎక్కడికన్నా వెళ్ళుండొచ్చు. ఇటువంటి వారు ఎవరైనా ఆ రోజు వ్రత కథ వినకపోయినా లేదంటే పూజని ఆచరించలేకపోయినా వారు ఏం చేయాలంటారు? ఇప్పుడున్నటువంటి బిజీ స్కెడ్యూల్ చాలామందికి ఒకప్పుడు ఏంటంటే ఏ పండుగైనా ఏ వ్రతానైనా కానీ ఇంటిల్లిపాది దంపతులు పిల్లలతో సహా కుటుంబంలో అందరూ కూడాను సభ్యులందరూ కూర్చొని వీలైతే కుటుంబ సభ్యులందరూ ఒక చోటకి చేరుకొని పిల్ల పాపలతో అందరూ కూర్చొని చేసుకునేవాళ్ళు. కానీ కాలక్రమేణా మనుషుల యొక్క అవసరాలు పెరిగిపోయాయి, మనుషుల యొక్క కోరికలు కూడా పెరిగిపోయాయి. తదనుగుణంగా కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో కొన్ని కేటాయించుకోలేకపోతున్నారు సమయాన్ని. అంతేకాకుండా బిజీ స్కెడ్యూల్ ఉన్న వాళ్ళు చేసుకోలేకపోతారు. కొంతమంది స్త్రీలకి ఆ రోజున రజస్వల బహిష్టు సందర్భంగా అనుకోని వల్ల వస్తుంది. అలాగే కొంతమంది ఏ కారణం చేతనని కానీ యొక్క వినాయక చవితి రోజున కనుక పూజ చేయలేకపోయినట్లయితే బాధపడాల్సింది ఏమీ లేదండి. భగవంతుడు మనకు వెసులుబాటు ఉంది. భాద్రపద మాసం పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చే సంకష్టహర చతుర్థి అని ఒకటి వస్తుంది. ఆ భాద్రపద పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చే సంకష్టహర చతుర్థి రోజున వినాయక చవితి రోజున ఏ విధంగానైతే మనం పూజ చేసుకుంటామో అదే విధానంతో ఆ రోజున పూజ చేసుకుంటే సంపూర్ణమైనటువంటి ఆ వినాయక చవితి వ్రత ఫలితం మనకు దక్కుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.